గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. కాలేజీ గర్ల్స్ హాస్టల్ వాష్రూమ్లో హిడెన్ కెమెరాలు పెట్టారని విద్యార్థినులు చేసిన ఆరోపణలతో 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేగింది. దీని మీద కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా స్పందించలేదని విద్యార్థినులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన మీద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే సమయంలో గుడ్లవల్లేరు కాలేజీ ఘటనలో అనేక ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పలు వీడియోలు బయటకు వచ్చాయి. తాజాగా ఆ కాలేజీ ప్రిన్సిపాల్ మాట్లాడిన వీడియో సంచలనంగా మారింది. ఆ వీడియోలో ప్రిన్సిపాల్ పలు విషయాలు వెల్లడించారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ రవీంద్రబాబు అక్కడి విద్యార్థినులతో మాట్లాడిన వీడియో ఒకటి లీక్ అయింది. అందులో ఈ సంఘటన గురించి ఆయన కొన్ని విషయాలు చెప్పారు. ఆ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ 3 రోజుల క్రితం, అంటే ఇది ఎప్పుడు వీడియోనో తెలియదు, 3 రోజుల క్రితం ఫైనల్ ఇయర్ చదువుతున్న భరత్ అనే విద్యార్థి తమ వద్దకు వచ్చాడని ప్రిన్సిపాల్ తెలిపారు. కాలేజీ అమ్మాయిలకు సంబంధించిన వీడియోలు వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వర్డ్ అవుతున్నాయని ఆ విద్యార్థి తమ దృష్టికి తెచ్చాడని తెలిపారు. అయితే ఆ విద్యార్థి ఫిర్యాదు చేయగానే వెంటనే స్పందించామని, అతని దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే తమకు ఇవ్వాలని తెలిపామన్నారు. అయితే అతని దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని తెలిపాడని ప్రిన్సిపాల్ చెప్పుకొచ్చారు. సదరు విద్యార్థి అలా చెప్పడంతో తాము ఊపిరి పీల్చుకున్నామన్నారు. అయితే తాజాగా ఈ ఇష్యూ ఇంత పెద్దదవుతుందని తాము ఊహించలేదని, అందరూ తమ బిడ్డల్లాంటి వారేనని చెప్పుకొచ్చారు. అలాగే ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థిని విషయంలో కూడా కొన్ని విషయాలు వెల్లడించారు. ఆ విద్యార్థిని తన ఫోను, తన ల్యాప్టాప్ వంటి వస్తువుల్ని ఎటువంటి పరీక్షలు నిర్వహించడానికైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. ఆయన ఇంకా మాట్లాడుతూ, ఈ ఇష్యూ ఏంటి అనేది తెలియకుండానే పలువురు విద్యార్థినులు అనేక ఆరోపణలు చేశారని, నిజంగా ఇలాంటి వీడియోల ఘటన జరిగి ఉంటే ఆధారాలతో వస్తే ఎస్పీ స్థాయి వరకు తనకి నెట్వర్క్ ఉందని హెల్ప్ చేస్తానంటూ ఆయన తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి నిజంగా ప్రూఫ్స్ ఉంటే తీసుకురావాలని, వారి సమాచారం గోప్యంగా ఉంచుతామని, అయితే ఈ వీడియోలు ఏ రూట్ ద్వారా వచ్చాయనే విషయాన్ని మాత్రం తెలుసుకోవడంలో తాను సాయం చేస్తానని తెలిపారు. అలా విద్యార్థినులతో గుడ్లవల్లేరు ప్రిన్సిపాల్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక ప్రిన్సిపాల్ మాట్లాడుతున్నటువంటి సమయంలో కొన్ని అంశాలను ప్రస్తావించినప్పుడు విద్యార్థినులు గట్టిగా కేకలు వేస్తూ నిరసన కూడా వ్యక్తం చేశారు. మరి వైరల్ అవుతున్నటువంటి వీడియో ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్కి సంబంధించి మీడియా మీద అభిప్రాయాలు కూడా రకరకాల మాటలు వినిపిస్తున్నాయి. ఈ వీడియో వీళ్ళు ఆల్రెడీ నిరసన మొదలెట్టిన తర్వాత వచ్చిందా, లేక నిరసన మొదలెట్టిన రోజు రాత్రిపూట వచ్చిందా అనేది ఇప్పటి వరకు తెలియదు. అయితే విద్యార్థులను మాత్రం దాదాపు 10 రోజుల క్రితమే దీనికి సంబంధించి మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చేసామని, కానీ కాలేజీ యాజమాన్యం ఎటువంటి చర్యలు తీసుకోలేదని చెప్తున్నారు. పోలీసులు మాత్రం నేరుగా బాత్రూంలోకి వెళ్లి ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించినా అక్కడ ఎటువంటి సీక్రెట్ కెమెరాలు తమకి దొరకలేదు అనే మాట వినిపిస్తోంది. రీసెంట్గా దీని మీద విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా మాట్లాడుతూ అక్కడ ఎటువంటి కెమెరాలు దొరకనటువంటి అంశాన్ని ఆయన కూడా ప్రస్తావించారు. అయితే అక్కడ ఉన్నటువంటి పిల్లల వద్దకి నారా లోకేష్ కావచ్చు, హోమ్ మినిస్టర్ కావచ్చు, ఎవరూ వెళ్ళి వారికి ఒక ధైర్యాన్ని ఇవ్వలేకపోవటం అనేది మాత్రం కాస్తంత ఆసక్తిని రేకెత్తించింది. అలా కాకుండా వాళ్ళు వెళ్ళి పిల్లలకి ధైర్యాన్ని మాత్రం ఇచ్చుంటే అద్భుతంగా ఉందనేది చెప్పుకోవచ్చు. అట్లా చేయకుండా కేవలం వాళ్ళ అధికారులను మాత్రమే అక్కడ పెట్టి ఇన్వెస్టిగేషన్ చేయించడంతో ఇన్వెస్టిగేషన్ విషయంలో వాళ్ళు సక్సెస్ అయినా ఫెయిల్ అయినా అది వేరే టాపిక్ కింద మిగిలిపోతుంది. కానీ పిల్లలకి ఒక నైతిక స్థైర్యాన్ని మాత్రం రాష్ట్రంలో ఉన్నటువంటి టాప్ లీడర్స్ ఇవ్వలేకపోయారనేది స్పష్టంగా కనిపిస్తుంది.